పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడింది? ఆన్సర్: బ్రహ్మచేత తయారు చేయబడింది. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరు ఏమిటి? ఆన్సర్: శత్రుంజయం అనే ఏనుగు. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిథి గృహంగా ఎవరి భవనమును ఇచ్చారు? ఆన్సర్: స్వయంగా తన భవనమునే ఇచ్చారు. రావణవధ అనంతరం లంక నుండి సీతారామలక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పక విమానం అయోధ్య చేరే లోపు ఎక్కడ ఎవరి కోసం ఆగుతుంది? ఆన్సర్: కిష్కింధలో వానరుల భార్యలు కూడా పుష్పక విమానంలో ఎక్కడం కోసం. రావణుని వధించుటకు రామునికి రథం పంపినది ఎవరు? ఆన్సర్: ఇంద్రదేవుడు. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతుడికి రాముడు ఇచ్చిన బహుమతి ఏమిటి? ఆన్సర్: ఆలింగన సౌభాగ్యం. సముద్రం దాటుటకు 100 యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరు ఏమిటి? ఆన్సర్: నలుడు అనే వానరుడు. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణ కింకరులను వధించేను? ఆన్సర్: 40,000 మందిని. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను? ఆన్సర్: ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మస్త్రం. రామునికి నమ్మకం కలుగుటకే సీత హనుమంతుడికి ఇచ్చిన ఆభరణం ఏమిటి? ఆన్సర్: చూడామణి. హనుమంతుడి తల్లి అయిన అంజన అసలు పేరు ఏమిటి? ఆన్సర్: పుంజికస్థల. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడు ఎవరు? ఆన్సర్: వినతుడు. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరు ఏమిటి? ఆన్సర్: మాయావి అనే రాక్షసుడు. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు? ఆన్సర్: దుందుబి అనే రాక్షసుడు. వాలి సుగ్రీవుల రాజ్యము పేరు ఏమిటి? ఆన్సర్: కిష్కింధ అనే రాజ్యము. సీతను తీసుకుపోతున్న రావణునితో యుద్ధము చేసిన పక్షి పేరు ఏమిటి? ఆన్సర్: జటాయువు అనే పక్షి. సీత రాముడిని కోరిన మాయా మృగం పేరు ఏమిటి? ఆన్సర్: బంగారు లేడి. శ్రీరామునితో నాస్తిక వాదన చేసినది ఎవరు? ఆన్సర్: జాబాలి. భరతుడు రాముడి పాదుకలను ఉంచిన పట్టణం పేరు ఏమిటి? ఆన్సర్: నంది గ్రామము. సీతారాముల వారు తమ వనవాసం మొదటి రోజు రాత్రి ఏ చెట్టు క్రింద నిద్రించేను? ఆన్సర్: గార చెట్టు. పర్ణశాలకు సమీపంలోని నది పేరు ఏమిటి? ఆన్సర్: మాల్యవతి. పరశురాముడు శ్రీరామునికి ఇచ్చి ఎక్కుపెట్టమన్న ధనస్సు పేరు ఏమిటి? ఆన్సర్: వైష్ణవ ధనస్సు. దశరథుని భార్యల పేరు ఏమిటి? ఆన్సర్: కౌసల్య, సుమిత్ర, కైకేయి. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు ఏమిటి? ఆన్సర్: పుత్రకామేష్టి. అయోధ్య ఏ దేశానికి రాజధాని? ఆన్సర్: కోసల రాజ్యం. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? ఆన్సర్: సరయూ నది. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టినవారు ఎవరు? ఆన్సర్: జంభావంతుడు. వాయుదేవుని వలన జన్మించిన వానరుడు ఎవరు? ఆన్సర్: హనుమంతుడు. కౌసల్య కుమారుడి పేరు ఏమిటి? ఆన్సర్: శ్రీరాముడు. విశ్వామిత్రుడు వచ్చే నాటికి శ్రీరాముడి వయస్సు ఎంత? ఆన్సర్: 12 సంవత్సరములు. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు? ఆన్సర్: తమసా నది.